హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి ఒక 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్ చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసేసి సున్నుండలు నార్మల్గా పొట్టు మినపప్పుతో ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి మైసూర్ పాకు ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ 2 రెసిపీస్ చూపిస్తాను అనమాట. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ నేను వచ్చేసేసి 1 కప్పు వరకు పొట్టు మినపప్పు తీసుకున్నాను. మినపప్పు ప్లేస్లో మనం మినుములు కూడా యూజ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. వీటిని ముందుగా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా కొద్ది కొద్దిగా నేను కళాయిలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు కూడా మన స్టవ్ మీడియంలో కానీ స్లిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేస్తే మినపప్పు అనేది లోపలి వరకు చాలా బాగా ఫ్రై అయ్యి మనకి మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా మెదుగుతుంది. అదిగాక సున్నుండ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. మనం హైలో పెట్టేసేస్తే 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. కానీ ఇలా స్లిమ్లో నిదానంగా ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే ఒక 5 to 10 మినిట్స్ పడుతుందన్నమాట. 1 కేజీ పప్పు వేయించుకోవడానికి అంతకు మించి ఎక్కువ టైం అయితే పట్టదు. కానీ టేస్ట్లో మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుందండి. హైలో పెడితే మనం ఆ సున్నుండలు అట్లా వేయించే పప్పుతో సున్నుండలు ప్రిపేర్ చేస్తే ఏంటంటే కొంచెం ఓవర్గా అనిపిస్తుంది అనమాట మినపప్పు అనేది. మనకి ఈ విధంగా స్లిమ్లో పెట్టుకొని పర్ఫెక్ట్గా ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే మనకి ఒక్కటి తింటే 4 తినాలనిపించేలా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఫ్రై చేసేసుకొని పక్కగా ఒక గిన్నెలో తీసి పెట్టేసేసుకున్నానండి. ఇవి కొంచెం చల్లారాలన్నమాట. వేడివేడిగా అస్సలు మిక్సీ పట్టకూడదు. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే విధంగా మిగిలిన మినపప్పు మొత్తం నేను ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను స్టవ్ అనేది నేను మీడియంలో పెట్టి మాత్రమే ఫ్రై చేశానండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది మినప సున్నుండలు చేసేటప్పుడు ఏంటంటే మనకి స్టవ్ అనేది స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి ఫ్రై చేసుకుంటే మినపప్పు ఎంత పర్ఫెక్ట్గా వేగితే అంత పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఉండలు. ఇక్కడ నేను ముద్ద బెల్లం తీసుకున్నాను. ఇందులోకి కొంచెం బ్రౌనిష్గా ఉండేది. మనకు బెల్లము అండ్ మినపప్పు 2 రెడీగా ఉన్నాయి. ఇక్కడ బెల్లం గడ్డ వచ్చేసి నేను దంచి తీసుకున్నానండి, కొంచెం కచ్చాపచ్చాగా. మనము మినపప్పు వచ్చేసేసి 2 కప్స్ తీసుకుంటే బెల్లం వచ్చేసేసి ఒక 1 కప్ వరకు తీసుకోవచ్చు అనమాట క్వాంటిటీ ప్రకారము. కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా తినేవాళ్ళు 1.5 కప్పు వరకు తీసుకోవచ్చు. కానీ మైల్డ్గా ఉంటుందండి, ఎక్కువ స్వీట్ అనిపించదు, బాగుంటుందన్నమాట. 2 కప్పులకి 1 కప్పు వరకు తీసుకుంటే ఇక్కడ నేను ముందుగా మినపప్పు వచ్చేసేసి మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ బరుకుగా ఉండేటట్టు పట్టుకున్నాను అనమాట. మరి పౌడర్ లాగా పట్టుకుంటే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అంత అనిపించదు అనమాట. కొంచెం బరకగా పట్టుకుంటేనే బాగుంటుంది. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటాం కాబట్టి సరిపోతుందండి బెల్లం వేసి. ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో నేను మొత్తం పట్టేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇందులోనే మిక్సీ జార్లోనే కొంచెం దంచిన కానీ లేకపోతే తురుముకున్న బెల్లం కానీ ఒకసారి వేసుకొని ఈ విధంగా కొంచెం మెత్తగా ఆన్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ముందుగా మనం పట్టుకున్నాం కదా మినపప్పు, అదనేది నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని బెల్లంతో పాటు ఒకసారి మిక్సీ చేసుకుంటున్నాను. బెల్లం అనేది చూసి తీసుకోవాలండి. కొన్నిసార్లు ఏంటంటే బంక బెల్లాలు మిక్సీకి వేసుకుంటే బంకలాగా వాటరీగా అయిపోతాయి. అలా ఉంది బెల్లము అనుకుంటే ఏంటంటే చాకుతో తురిమి మనం చేయితో కొంచెం నలుపుకుంటూ మనం పిండి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, కొంచెం బరకగానే ఉంది. మనకి ఈ సున్నుండలోకి వచ్చేసి బరకగా ఉంటే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ అనేది. నేనైతే బరకగానే పడతానండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరక ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. నేను మిక్సీకి పట్టుకున్నంత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇక్కడ నేను నెయ్యి అనేది ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి నేను ముందుగానే వేడి చేసి తీసి పెట్టుకున్నానండి. మనకి పిండి అనేది రెడీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి కూడా రెడీగా ఉందన్నమాట. ఇక్కడ నేను కొంచెం లైట్ వేడిగా అంటే గోరువెచ్చగా ఉంటాడు చూసుకున్నాను అనమాట నెయ్యి. ఇలా అయితే మనకి ముద్దలు కట్టేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకుంటూ ఉండలు చుడుతున్నాను. ఇక్కడ నేను 2 కప్పులు అంటే మామూలుగా మీడియం కప్తో తీసుకుంటే 2 కప్పులు వచ్చేసేసి నేను మినప్పప్పు తీసుకున్నట్టు, లేదా పెద్ద కప్పుతో అయితే 1 కప్పు తీసుకున్నాను అనమాట. మినప్పప్పు వచ్చేసి ఒక 700 గ్రామ్స్ ఉంటుంది. అలాగే బెల్లం వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. పెద్ద కప్పుతో 1 కప్పు వచ్చేసేసి మినప్పప్పు అయితే 1/2 కప్పు వచ్చేసేసి బెల్లము, అలాగే 1/2 కప్పు నెయ్యి పడుతుంది. 1/2 కప్పు నుంచి ఒక 1 కప్ మధ్యలో వరకు పడుతుంది అనమాట మనకి నెయ్యి వచ్చేసేసి. నార్మల్గా చిన్న కప్పు క్వాంటిటీ కొలత లెక్క ప్రకారం తీసుకుంటే నేను 2 కప్స్ మినప్పప్పుకి 1
కప్పు బెల్లము, 1 కప్ వచ్చేసి నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నెయ్యి యాడ్ చేసేసుకొని ఈ విధంగా కొంచెం చేయితోటి గట్టిగా ప్రెస్ చేసేస్తూ ఉండలు అనేది చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాల్సి ఉంటుంది. మా చిన్నపిల్లలప్పుడు అమ్మ వాళ్ళు ఏంటంటే తిరగలు ఉంటుంది కదా, మినపప్పు వేయించి ఆ తిరగల్లో వేసి కొంచెం బరుకుగా తిరగల్లో వేసేసి తిప్పుకున్న తర్వాత దానితో ఈ విధంగా నెయ్యితో మనకి సున్నుండలు అనేది ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట. చాలా బాగుండే. ఇంకా అప్పుడు మినుములతో ప్రిపేర్ చేసేవాళ్ళండి. హెల్త్కి అనేది చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు, అలాగే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు హడావుడిగా ఏదో ఒకటి తినేసి పరిగెడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రోజుకు ఒక సున్నుండ తీసుకున్నా మంచిదన్నమాట. మన ఎముకలు అనేది స్ట్రాంగ్గా తయారవుతాయి. అంతేకాకుండా బాడీ వీక్నెస్గా అనిపించకుండా ఉంటుంది. అంటే నీరసం అనేది రాకుండా కొంచెం హెల్తీగా అలాగే యాక్టివ్గా ఉంటారనమాట. కంపల్సరీ రోజుకి ఒక్క సున్నుండన్న తీసుకోవడానికి ట్రై చేయండి. హడావుడిగా సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా పరిగెత్తే వాళ్ళు మాత్రం రోజుకి ఒక్క సున్నుండ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ హెల్త్ చాలా మార్పు అనేది జరుగుతుందనమాట మీ హెల్త్లో. ఇక్కడ నేను ఇదే విధంగా మొత్తం సున్నుండలన్నీ ప్రిపేర్ చేసి తీసుకున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది, హెల్తీ, అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. మనం 24 అవర్స్ స్టవ్ దగ్గరే ఉండి ఏ టిఫిన్స్ ప్రిపేర్ చేయలేము కదా, స్నాక్స్ కానీ. ఈ విధంగా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్నాక్స్ రెసిపీస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ పాక్ అండి. సింపుల్గా అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ చేసుకునే విధంగా ఎటువంటి అడావుడి లేకుండా సింపుల్గా చూపిస్తాను. ఇది హోమ్ మేడ్ అనమాట, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నానండి, నా వీడియో కానీ ప్లీజ్ మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కానీ లేదా డౌట్స్ కానీ ఏమైనా తెలియచేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ నేను ఈ మైసూర్ పాక్ చేయడానికి వచ్చేసి శనగపిండి అనేది నార్మల్గా ఇంట్లో పట్టించిన శనగపిండి యూజ్ చేస్తున్నానండి. ఇందులోకి నేను బియ్యపిండి ఏమీ యాడ్ చేయలేదు, ప్యూర్ శనగపిండి అనమాట ఇది. అంటే బియ్యం ఏమి వేసి పట్టించకుండా ఓన్లీ శనగలతోనే పట్టించి తీసుకున్నాను అనమాట. ఈ శనగపిండి అనేది 1కి 2 సార్లు జల్లించి చేసుకుంటున్నాను. ఏమన్నా బరకేమన్నా ఉన్నా కానీ అది పైకి వచ్చేస్తుంది, అదే ఉండలేం లేకుండా ఉంటుందని చెప్పేసి 1కి 2 సార్లు నేను జల్లించి తీసుకుంటున్నాను. ఇక్కడ పిండి అనేది ఈ విధంగా జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ షుగర్ వచ్చేసి 1 కప్పు పిండికి 2 కప్పుల షుగర్ చొప్పున తీసుకోవాలన్నమాట. అండ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ వచ్చేసేసి మనం ఎంత క్వాంటిటీ అయితే పిండి తీసుకుంటామో అంతే క్వాంటిటీకి డబల్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 కప్పు శనగపిండికి 2 కప్పుల ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఓన్లీ ఆయిల్ తోటే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి యూస్ చేసుకోవచ్చు, లేదా 1 కప్పు ఆయిల్ 1 కప్పు నెయ్యి అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మామూలుగా ప్లెయిన్ ఆయిల్, ఎలాంటి ఫ్లేవర్స్ లేని నార్మల్గా రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ యూస్ చేస్తున్నాను అనమాట. ఒక పక్కన నేను ఇక్కడ స్లిమ్లో ఆయిల్ అనేది పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక పక్కన పాకం పడుతున్నాను. ఇక్కడ కళాయిలో వచ్చేసేసి 2 కప్స్ షుగర్ అనేది యాడ్ చేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆ షుగర్లో ఈ షుగర్ మొత్తం మెల్ట్ కావాలంటే మొత్తం కరిగిపోవాలన్నమాట. చక్కెర అనేది ఎక్కువ టైం అయితే తీసుకోదు కాదు. మనం పాకంలో పిండి యాడ్ చేసిన తర్వాత నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి మళ్ళీ అడుగు కొంచెం మాడినట్టు అవుతుందని చెప్పి నేను కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉన్నాను. ఒక సైడ్ మనకి పాకం రెడీ అవుతుంది అండ్ ఆయిల్ కాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిండి కూడా రెడీగా ఉందన్నమాట. అలాగే మనము ఒక ప్లేట్కి కానీ గిన్నెకి కానీ లైట్గా ఆయిల్ కానీ అప్లై చేసి పక్కకు పెట్టేసేసుకుంటే మనకు ప్రిపేర్ కాగానే ఎమ్మటే మనం ఆ గిన్నెలో కానీ ప్లేట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది కూడా ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను చక్కెర అడుగు మాడకుండా కొంచెం అటు ఇటు కలుపుతూ నేను ఇక్కడ పాకం అనేది కొంచెం తీగ పాకంలాగా రావాలన్నమాట. కొంచెం లైట్ లేత తీగ పాకం అనేది వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది మైసూర్ పాక్కి. నేను ఈరోజు పాకం వచ్చేలోపు ఒక గిన్నెకి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి అడుగున బటర్ పేపర్ అనేది వేసి పెట్టుకున్నానండి. మళ్ళీ అడావుడు అయిపోతుంది పాకం వచ్చిన తర్వాత. పిండి కలపడం కొంచెం లేట్ అయినా కానీ మనకి ఉండలు కట్టిపోతుంది అనమాట. ఇంకొక ఐడియా చెప్తానండి నేను. ఒకవేళ మీకు పిండి సరిగ్గా కలపడం అది రాకపోతే ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. పాకం ఒక తీగ రావాలి అంతే, ఎక్కువ రాగకూడదు. ముదురు పాకం వస్తే మనకి మైసూర్ పాకం అనేది గట్టిగా వస్తుంది. ఇక్కడ మీకు చూపించాను, ఒక తీగ లాగా వస్తే సరిపోతుంది. పాకం అనేది వచ్చేసిందనమాట. పిండి అనేది ఇంకా కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా చెప్పినట్టుగా మనం పిండికి ముందుగా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది. ఇక్కడ నేను పిండి అనేది యాడ్ చేసేసుకొని ఉండలేమీ లేకుండా బాగా నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉన్నాను అనమాట. ఒక 2 మినిట్స్ బాగా కలపాల్సి ఉంటుంది. బాగా ఉండలేవి కట్టకుండా మనకి పాకము అండ్ పిండి అనేది మొత్తం బాగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ నేను వచ్చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తే ఉండలేం లేకుండా కలిపేసేసుకున్నాను అనమాట. మనకి అక్కడక్కడ చిన్న చిన్నగా ఉన్నా కానీ మనం మళ్ళీ కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటాం కాబట్టి ఆ ఉండలు ఏమన్నా ఉన్నా కానీ కరిగిపోతాయి అనమాట. ఇక్కడ కలపడం అయిపోయిన తర్వాత మొత్తం పిండంతా బాగా కలిసిన తర్వాత ఒక పక్కన స్టవ్న పెట్టుకున్నాం కదా ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి. ఆయిల్ అనేది మనం పిండిలో యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అంతా పిండంతా అబ్జర్వ్ చేసేంత వరకు కలుపుతూ మనకి పిండి మొత్తం ఆయిల్ అబ్జర్వ్ చేసింది అనుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మైసూర్ పాక్ చేసేటప్పుడు మాత్రము ఇద్దరు ఉంటే పని చాలా త్వరగా అయిపోతుందండి. చేయడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఒక్కలైతే కొంచెం ఆయిల్ పోసుకోవడం అండ్ కలపడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ నేను మొత్తం కలిపేసేసుకుంటున్నాను అనమాట. నాకు మొత్తం ఆయిల్ అంతా ఇంకిపోయింది. నేను వచ్చేసేసి ఒక 5-6 సార్లు యాడ్ చేసుకున్నానండి ఆయిల్ని. కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతున్నాను. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నాకు బాగా నురుగులాగా ఫామ్ అయింది. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది, ఫుల్గా నురుగులాగా ఫామ్ అయిందనమాట. మళ్ళీ ఆయిల్ కూడా కొంచెం పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కావాలనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసేసి ఇక్కడ మొత్తం ఆయిల్ మొత్తం పట్టేసేసిందండి. ఒక కప్పుకి 2 కప్పుల ఆయిల్ మొత్తం పట్టేసింది. మనకి పిండి కొలత ప్రకారం చక్కెర ఆయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కప్పు పిండికి 2 కప్పులు వచ్చేసేసి చక్కెర, 2 కప్పులు వచ్చేసేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదా డాల్డా ఉంటే డాల్డా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం యాడ్ చేసేసుకొని కలిపేసేసుకుంటున్నానండి. రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి ముందుగా గిన్నెకి బటర్ పేపర్ పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి ఇది మొత్తం యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను కొంచెం స్మూత్గా చేసుకుంటున్నానండి. ఇంకొద్దిగా గుల్లగా కావాలనుకుంటే ఇంకొద్దిగా ఆయిల్ అనేది గిన్నెలో ఉండిపోయింది. కొద్దిగా ఇంకోసేపు ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే మనకి ఇంకా గుల్లలాగా వస్తుందన్నమాట. నేను దీన్నంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేస్తున్నాను మొత్తము. మనము గిన్నెలోకి వేసేసుకోగానే ప్రెస్ అస్సలు చేయొద్దండి. నెక్స్ట్ అంతేకాకుండా ఎమ్మటే కట్ చేయొద్దనమాట పీసెస్. మనకి అందులో ఉన్న గాలి నురుగులాగా ఉంటుంది కదా, అదంతా పోయేసేసి మనకి చాలా స్మూత్గా వస్తుందన్నమాట పాక్ అనేది. గుల్లలు కావాలనుకుంటే వేసినమ్మటే కట్ చేయకండి. అంతేకాకుండా అస్సలు ప్రెస్ చేయకూడదు అనమాట. ఇక్కడ నేను మొత్తం గిన్నెలోకి వేసేసుకున్నానండి మైసూర్ పాక్ మొత్తము. ఇంకా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇది పీసులుగా కట్ చేసేసుకుని మనం బౌల్ అనేది రివర్స్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట బౌల్లోకి. మనకి ఇది చల్లారడానికి టైం పడుతుంది. తక్కువ ఒక 1/2 అవర్ అనే టైం పడుతుందండి చల్లారడానికి. మనకి వచ్చేసిందేమో లేదా లైట్ వేడిగా ఉంది కట్ చేసేద్దాం అనకుండా ఒక 1/2 అవర్ అలానే వదిలేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక 40-50 మినిట్స్ వదిలేసాను. ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా ఉందో. మనకి ఇది చల్లారిన తర్వాత ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట ఈ మైసూర్ పాక్ అనేది. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది, ఇంకా ఆయిల్ ఉడుకుతూనే ఉందన్నమాట. అది కొంచెం ఆయిల్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. మనకి చల్లారితే ఈ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని ఆ మైసూర్ పాక్ మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్, చల్లారిన తర్వాత కట్ చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు అసలు కట్ చేయొద్దు. ఇక్కడ నేను కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు కట్ చేసేసుకున్నాను అనమాట. మరీ ఎక్కువ వేడిగా కొంచెం స్మూతీగా ఉండేట్టుగా చేసుకున్నాం మేమైతే. మరి ఎక్కువ గుళ్ళు వచ్చిందనుకోండి, ఒక్కొక్కసారి ఏంటంటే మనం కరెక్ట్ టయానికి దించేయకపోతే ఏంటంటే అది గుల్లది అట్లే మనకి పొడిగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం ముందుగానే కట్ చేసేసుకున్నాను. ఇంకా దీన్ని సపరేట్గా మనం ఒక ప్లేట్లోకి రివర్స్ చేసేసుకుంటే ఈజీగా ఉడొచ్చేస్తుంది. ఇక్కడ మీకు చల్లారిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నానండి. చల్లారిన తర్వాత ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది అనమాట పిండి అనేది. ఇంతాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుస్తుంది. మొత్తం గిన్నె నుంచి మనకి మైసూర్ పాక్ అనేది సపరేట్ అయిపోయింది అనమాట. మనకి కేక్ అయితే ఏ విధంగా బేక్ అయినప్పుడు సపరేట్ అయిద్దో అదే విధంగా సపరేట్ అనేది అయిపోయిందనమాట మైసూర్ పాక్. నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి రివర్స్ ఉల్టా చేసేసుకొని ఉడదీసేస్తున్నాను. మొత్తం గిన్నె కూడా తీసేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే చిన్న టిప్స్ అనేవి ఉంటాయండి. మనకి గిన్నెకి కూడా బటర్ పేపర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అడుగున ఏం అతుక్కోకుండా ఈజీగా వచ్చింది. నెక్స్ట్ పైన బటర్ పేపర్ని మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నేను మరీ గుల్లగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేట్టుగా ప్రిపేర్ చేశాను అనమాట. మరి ఎక్కువ మెత్తగా కాకుండా మరీ గుల్లగా కాకుండా మీడియంగా చేసుకున్నాం అనమాట మైసూర్ పాక్ వచ్చేసేసి. మనం పీసెస్ అనేది ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఉడొచ్చేస్తాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మరీ ఎక్కువ గుల్లగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా మీడియంగా వచ్చిందనమాట మనకి మైసూర్ పాక్ అనేది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కొలతలు మాత్రం పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి మైసూర్ పాకు. ఇంకా కొద్దిగా గుల్లగా కావాలనుకుంటే ఏంటంటే ఇంకొక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేసేసుకుంటే మనకి గుల్ల అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఇంకా అది ఇంకా ఈజీగా ఉంటుంది. కానీ ఒక్క 1 సెకండ్ ఎక్కువసేపు ఉంచినా కానీ ఇంకా పొడిగా అయిపోతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, కట్ చేసినాక పీసెస్ కూడా ఎంత ఈజీగా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పీసెస్ అనేది ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట. మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. అలాగే
నా తరపున ఒకసారి గుర్తు చేస్తున్నానండి. నా వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ఏదైనా డౌట్స్ ఉన్నా లేదన్నా మీ అభిప్రాయం తెలియజేయాలనుకున్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.